బైరెడ్డి మీద కేసాడండి. దానివల్ల వైసీపీ కంటే మరో షాక్ అంట. ఇది ఒక వార్త, అది మనం విశ్లేషించుకోవాలి. సరే, ఏదేమైనా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కమెడియను, ఒక యూట్యూబ్ స్టారు కాబట్టి మనం తెలుసుకోవాల్సిందే ఎందుకు ఏమిటి ఎలా అనే విషయానికి వెళ్తే, వైసీపీకి మరో షాకు లేదు, బొచ్చు లేదు. అతను ఉన్న కేసులు ఇది ఒక బోర్డు కేసు. ఆ విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదు. పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పార్టీ నేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిపై కర్నూలులో కేసు నమోదైందట. ఈ విషయాన్ని కర్నూలు 3 టౌన్ సిఐ శేషయ్య ధృవీకరించారు. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి, కర్నూలు ఎమ్మెల్యే టీజీ భరత్ గుప్తా ఇచ్చిన ఫిర్యాదు మేరకు బైరెడ్డి సిద్ధార్థపై కేసు నమోదు చేసినట్టు తెలిపారు. మే 14వ తేదీన కర్నూలు కలెక్టరేట్ వద్ద వైసీపీ ఆధ్వర్యంలో జరిగిన ధర్నాలో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మంత్రి టీజీ భరత్పై వ్యాఖ్యలు చేశారు. ఏంటంటే, ఈ మధ్యకాలంలో ఆయన నంద్యాల నుంచి తరం కొడితే కర్నూలు భయపడ్డాడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి. నంద్యాలలో ఉపయోగం లేదు, కర్నూలులో అయితే ఏమన్నా మనకు ఉపయోగం ఉంటుందేమోనని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నాడు. టీజీ భరత్ 48 సంవత్సరాల వయసులో మంత్రి అయ్యారని, కానీ తాను 43 ఏళ్ల వయసులో ఎమ్మెల్యేగా పోటీ చేశానన్నారు. ఇప్పుడు ఆయన వయసు 50 సంవత్సరాలని, ఆయన వయసు మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేయకపోతే అడగాలని బైరెడ్డి విమర్శించారు. ఏ వయసు మలడాలు, సావులు ఈ తప్పితే ఈయన ఏళ్ళకి ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి ఇంకొకటి ఉండవండి మైండ్లోనూ. టీడీపీ నాయకుల వేధింపులతోనే సతీష్ ఆత్మహత్య చేసుకున్నాడని, అతని కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. నిన్ను ఉద్ధరింది ఎవరు? అయితే మంత్రి హోదాలో ఉన్న టీజీ భరత్ సతీష్ కుటుంబానికి న్యాయం చేయకుండా బైరెడ్డిని తిట్టిన వాళ్ళకు 10,000, సెల్ఫీ వీడియో చేసిన వాళ్ళకు 20,000, ప్రెస్ మీట్ పెట్టిన వాళ్ళకు కార్పొరేటర్ సీటు, ఇంటి మీద దాడి చేస్తే స్టోర్ బియ్యము ఇవ్వడం వంటివి చేస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. తనపై అనుచిత వ్యాఖ్యలు, తీవ్ర ఆరోపణలు చేసి పరువుకు భంగం కల్పించడమే కాకుండా ప్రజలను భయపెట్టారని మంత్రి భరత్ పేర్కొన్నారు. మంత్రి ఫిర్యాదు మేరకు బైరెడ్డి సిద్ధార్థపై కేసు నమోదు. ఏం కేసు అండి? కేసులు ఎన్ని కేసులు పెడితే ఆ మనిషి బతుకుతాడా పోడా? ఏదైనా ఫైన్కి వస్తుందా ఒక కేసు అన్నా? అతనికైనా శిక్ష పడుతుందా? ఊరికినే ఇది ఈరోజు వార్తగా మనకు వచ్చే కంటెంట్.